హలో అండి, బేగమ్స్ గార్డెన్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను పర్వాలేదండి, కొద్దిగా కోలుకుంటున్నాను. మా ఇంట్లో గెస్ట్లు ఉన్నారు. ఈరోజు వాళ్ళందరూ కలిసి ఏదన్నా చేద్దామని చేస్తున్నారు. ఏంటంటే ఈరోజు మనం బగారా రైస్ చేసుకుందామండి. బగారా రైస్ కోసం రైస్ తీసుకున్నానండి గిన్నె నిండా. ఈ గిన్నె నిండా రైస్ అయితే 2 గిన్నెలు నీళ్ళు పోయాలి, అది చెప్తున్నాను. ఈ గిన్నె నిండా తీసుకుంటున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, నెయ్యి అండి, ఇది నూనె, పుదీనా, కొత్తిమీర, ఇవి మామూలుగా ఇవి ఇలాచి, చెక్క, షాజీరా, లవంగాలండి. ఇదండి మనకు కావాల్సింది. నిమ్మకాయ తర్వాత చెప్తాను నేను. ఇప్పుడైతే పొయ్యి వెలిగించి ఆయిల్ అయితే వేసుకుందామండి. ఈ కప్పు నిండా ఆయిల్ వేస్తున్నాను నేను. తర్వాత నెయ్యి వేసుకుంటాం కాబట్టి కప్పు నిండా ఆయిల్ వేసుకుంటున్నానండి. నూనె కాగిన తర్వాత ఇది వేసుకుందాం అండి. ఈ స్పైసెస్ వేసుకున్నాం. స్పైసెస్ వేసేసుకున్నాము నూనె కాగిన తర్వాత. ఇది ఇలాచీ పౌడర్ అండి, తర్వాత వేసుకుందాం. కొద్దిగా స్పైసెస్ వేసేసుకున్నాం. ఆ గిన్నె నిండా రైస్ అంటే అండి, నా ఉద్దేశంలో ఇది 2 కిలోస్ ఉంటుందండి. 2 కిలోస్ నేను కడిగేసి పెట్టేసుకుంటాను. ఇది మనం నీళ్ళు వేసుకుని కడిగి పెట్టుకుంటాను. దీంతో 2 గిన్నెలు నీళ్ళు పోసుకోవాలి. ఒక గిన్నె బియ్యం అయితే 2 గిన్నెలు నీళ్ళు అండి. నేనైతే 2 వేస్తానండి, సరిపోతుంది నాకు. ఇది వేగుతుందండి. మనం ఉల్లిపాయ వేసుకున్నాం. ఉల్లిపాయ 2 ఉల్లిపాయలు వేసుకున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేస్తున్నాం. ఈ ఉల్లిపాయ వేగుతూ ఉంటుందండి. కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా వేగుద్ది. కొద్దిగా ఉప్పు వేస్తాను. ఉల్లిపాయలు లైట్గా బ్రౌన్ అయినాయండి. దీంట్లో అల్లం పేస్ట్ వేసుకున్నాం. అల్లం పేస్ట్ ఇదిగో చూడండి, ఒక 2 నిమ్మకాయలంతా చాలండి. ఇది కొద్దిగా వేగనిద్దామండి. ఇందులోనే మనం కొత్తిమీర, నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా వేగిన తర్వాత 5 మినిట్స్ వేగిన తర్వాత అండి, ఇది ఇలాచీ పౌడర్, జీరా, గరం మసాలా, ధనియా పౌడర్ అండి, 3 పౌడర్లు వేసేస్తున్నాను. ఇది వేగుతున్నప్పుడే చక్కటి గుమగుమ వాసన అండి, అసలు ఇల్లంతా వాసన వస్తుంది. ఇది కొద్దిగా 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత, బగారా రైస్ కదండి, ఎక్కువ మసాలాలు ఏమి అక్కర్లేదు. కొద్దిగా తర్వాత డెకరేషన్ కోసం కాజు అది వేసుకున్నాము, వేపి పెట్టేసుకొని. ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం నీళ్ళు చెప్పాను కదా, ఈ గిన్నెతో ఒక గిన్నె రైస్ వేసాను కదా, 2 గిన్నెలు నీళ్ళు వేస్తానండి. 2 గిన్నెలు అయితే నీళ్ళు పోస్తున్నాను.
సరిపడా ఉప్పు వేసుకుందామండి. ఉప్పు మీ టేస్ట్ ప్రకారంగా వేసుకోండి. చూసి వేసుకుందాం కొద్దిగా. నేను కూడా చూసి వేస్తాను. నీళ్ళు మరగనివ్వండి. హలో అండి, బగారా రైస్ అయితే మనం నీళ్లు మీద ఇది వెసరు పెట్టేశానండి. ఇది మరిగే వరకు మనం ఏం చేద్దామంటే ఇందులోకి మరి కర్రీ కావాలి కదా మనకి. చికెన్ కర్రీ చేసుకుందామండి. చికెన్ గ్రేవీ కావాలి కదా, గ్రేవీ చేసుకుందాం. ఇదిగోండి చికెన్ 1 కిలో ఉందండి. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాము. కారం మీకు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. నాకు సరిపడా నేను వేసుకుంటున్నాను. ఓకేనండి, నాకు సరిపడా నేను వేసుకుంటున్నాను. ఉప్పు వేసాను, కారం వేసాను, పసుపు. ఇవైతే నూనెలో వేసుకుందాం మనం. లవంగాలు, యాలకుల చెక్కలు ఇది వేసేస్తున్నానండి నేను. ధనియాలు, జీలకర్ర, గరం మసాలా పౌడర్ వేసేస్తున్నాను. ఇదైతే దాలిపులో వేసుకుందాము. తర్వాత పెరుగు 1/2 లీటర్ పెరుగు వేస్తున్నానండి. 1 కిలో చికెన్కి 1/2 లీటర్ పెరుగు వేస్తున్నాను నేను. ఓకేనండి, ఇది కలిపేసి పెట్టుకున్నాం. ఒక నిమిషం. ఇది కలిపి పెట్టుకున్నాం అండి. ఈ పొయ్యి వెలిగించి ఇదిగోండి చికెన్ కర్రీలోకి కొద్దిగా ఉల్లిపాయ వేయించుకుందాం అండి. మనం ఉల్లిపాయ వేయించుకుందాం. వేలకి చెక్క వేస్తున్నాం అండి దీంట్లో. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేద్దాం. ఇందులోకి ఇంకా నేను చికెన్లోకి కొబ్బరి నూరి పెట్టుకుంటానండి. ఇంత కొబ్బరి వేస్తాను నేను. ముందు చేసినవి వేరు, ఉల్లిపాయ కాజు వేసి చేశాను. ఒకసారి ఏమో కొబ్బరి కాజు వేసి చేశాను. ఇప్పుడు ఓన్లీ కొబ్బరి వేసి ఇందులోకి గ్రేవీ కావాలి కదండి, గ్రేవీ కోసం చేసి పెట్టుకుంటానండి. 2 టమాటాలు కోసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు ఇది వేపుకుంటానండి నేను. చాప్ చేసి పెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, కొబ్బరి. ఇందులో అయితే ఉప్పు, కారం, పసుపు, పెరుగు కలిపి పెట్టేసుకున్నానండి. ఈలోగా ఉల్లిపాయలు వేయించుకుందాం మనం. ఉల్లిపాయలు వేపుకుంటారు. ఇది లైట్ బ్రౌన్ వచ్చే వరకు వేసుకుందామండి. లైట్ బ్రౌన్ రావాలి ఇది. కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం, తొందరగా వేగుతుంది. కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఇంకోటి ఏంటంటే బియ్యం ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా నిమ్మకాయ పిండుకున్నాం అనుకోండి. ఈ ఎసరులో నీళ్ళు పోసాం కదా మనం, దీంట్లో కొద్దిగా నిమ్మకాయ పిండుకుంటే మీకు ఏంటంటే అన్నం కూడా మెత్తగా అవ్వకుండా బాగుంటుంది. పలుకులుగా ఉంటుందండి. ఒక నిమ్మకాయ పిండుతున్నాను. ఒక నిమ్మకాయ పిండుతున్నాను దీంట్లో. మనం 2 గిన్నెలు నీళ్ళు కొలిసిపోస్తున్నాం కదా, అందులో నేను నిమ్మకాయ పిండుతున్నాను. ఈ కొబ్బరి మిక్సీ చేసి పెట్టుకుంటానండి. ఇదేమో మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. మ్యాగ్నేట్ అయిపోయిన తర్వాత అవి మిగతా నెక్స్ట్ చెప్తానండి. వాటర్ మరుగుతుందండి, నీళ్ళు అయితే మరుగుతున్నాయి. నేను రైస్ బుట్టలో వేసుకున్నానండి. ఇదిగో రైస్ వేసేస్తానండి. ఇది కూడా ఉంది, ఇది కూడా వేసుకుంటాను. అవుతూ ఉంటుందండి. ఇలాగ ఇక్కడ చికెన్ పెట్టుకున్నాం కదా మనం. నాకు అలవాటు అండి, గబగబా 4 పొయ్యిలు ఉన్నాయి చూడండి. 5 పొయ్యిలు ఉన్నాయి. 5 పొయ్యిల మీద కూడా కూరలు చేసేసుకుంటాను.
నాకు 66 ఇయర్స్ అండి. ఇప్పుడే కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఫస్ట్ టైము. లేకపోతే అన్నీ చకచకా చేసేసుకుంటాను. బండి కొద్దిగా స్లో అయిందండి అది. ఇదిగోండి ఈ చికెన్ కోసం పెట్టుకున్నాను కదండి, ఉల్లిపాయలు వేగినాయండి. కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాం ఇందులో. అల్లం పేస్ట్ 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందామండి. అటు ఆ రైస్ అవుతూ ఉంటుంది, ఇటు కర్రీ కూడా అయిపోద్దండి. లంచ్కి టైం అయిపోయింది, అందరూ వెయిట్ చేస్తున్నారు. గౌగా చేసేసుకుందామని స్లోగా చేయడం అలవాట్లేదు, ఫాస్ట్. ఎందుకండి ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేసాను కదా, అల్లం పేస్ట్ 1 నిమిషం వేగిన తర్వాత టమాటాలు వేసుకుంటానండి. టమాటాలను అయితే మెత్తగా వేగనిద్దాం. బాగా నూనెలో ఇది వేగాలి, ఇది నూనెలో బాగా వేగాలండి. వేగిన తర్వాతే చికెన్ వేద్దాం. ఎందుకంటే చికెన్లో అన్నీ కలిపేసుకున్నాను, మీరు చూసారు కదా, ఉప్పు, కారం, పసుపు, పెరుగు అంతా కలిపేసుకున్నాను. ఆ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత, టమాటాలు బాగా మెత్తగైన తర్వాత అప్పుడు చికెన్ వేసుకుందామండి. ఇదిగోండి కొబ్బరి మసాలా నూరి పెట్టేసుకున్నాను, అది చికెన్తో పాటు వేద్దాం. ఇదిగోండి టమాటా అయితే బాగా మెత్తగా అయింది చూడండి. ఇప్పుడు చికెన్ వేసేసుకుందామండి. చికెన్ వేసేసుకుందాం దీంట్లో. నేను ఇప్పుడు ఇది 3rd టైం అండి కర్రీ చేయడం. మీరు 3 కూడా చూడండి, ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు, 3 కూడా డిఫరెంట్ అండి. ఇప్పుడు ఈ కొబ్బరి మసాలా అంతా ఇందులో కడిగేసి వేసుకుందాం. ఉట్టి ఇది ఓన్లీ కోకోనట్ అండి, డ్రై కోకోనట్ నూరి పెట్టుకున్నాను నేను, అది వేసుకుందాం. గ్రేవీ కావాలి కదండి, అందుకని కొద్దిగా వాటర్ కడిగేసి వేస్తున్నాను, వేస్ట్ చేయడం ఎందుకని. చూడండి ఇక్కడ ఈ చికెన్ అవుతూ ఉంటుంది, మనం చూడండి రైస్ చూసారా, రైస్ ఎక్కువసార్లు కదపకూడదండి, అందుకని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి ఇంతండి, చూసారా ఎట్లా ఉందో బాగా రైస్. ఇవి అంత ఎక్కువసార్లు కదపకూడదు, మనం పొయ్యి మీద ఈ రైస్ వేసిన తర్వాత 1-2 సార్లు అంతే, లేకపోతే మ్యాక్సిమం 3 సార్లు. ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో ఏం వేస్తానంటే నేను కొద్దిగా నెయ్యి వేసుకుంటాను. ఇది ఇంకండి, కొద్దిగా నెయ్యి వేసుకుంటాను. కొద్దిగా జీడిపప్పు, ఆనియన్ వేపి పెట్టుకున్నాను, కొద్దిగా ఇప్పుడే వేస్తాను, కొద్దిగా తర్వాత వేస్తానండి. ఇది అయిపోయిందండి, దమ్ముకి పెట్టేద్దాము. మనం తినేటప్పుడు దింపుకోవచ్చు, ఇలా పెట్టేస్తానండి దీని రైస్ అయితే రెడీ అయిపోయింది. 5 మినిట్స్ పెట్టుకుంటే సిమ్లో పెట్టేయాలండి, హైలో కాదు, సిమ్లో పెట్టేసేయండి. ఈ చికెన్ కొద్దిగా కలిపేసి కుక్కరు 3 విజిల్స్ రానిస్తానండి. కలిపేసుకొని 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేస్తే రైస్ అండ్ చికెన్ రెడీ. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు నేను ఏమేం చేస్తున్నానో అర్థమవుతుంది, మీరు చేసుకోవడానికి కూడా బాగుంటుందండి. చికెన్ మసాలా అంతా వేసి 2 విజిల్స్ రానిస్తానండి నేను.
మసాలా అంతా వేసేస్తాను. కొబ్బరి మసాలా నీళ్ళతో కలిపి వేసేసుకుంటాను. మన గ్రేవీ కావాలి కదా, అందుకని కొద్దిగా వాటర్ వేసాను. ఇంకా రెండో కర్రీ నేనేం చేయట్లేదు, బగారా రైస్ చికెన్ కర్రీ కదా, అందుకని కొద్దిగా గ్రేవీ కావాలి మనకి. గ్రేవీ కోసం పెట్టుకుంటున్నాను. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానిస్తానండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేద్దాం. త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాం. ఇదిలో అయితే రైస్లో సిమ్లో పెట్టానండి. ఈ కుక్కర్ అయ్యే వరకు ఇది సిమ్లోనే పెడతాను, తర్వాత దింపేసుకుంటాను రెండు కూడా. హలో అండి, నేను చెప్పాను కదా 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ ఆఫ్ చేస్తానండి. తీసేద్దాం. ఇదిగోండి, ఇక్కడ మన కర్రీ రెడీ అయిపోయింది. గ్రేవీ కావాలన్నాను కదా, అందుకని అంత గ్రేవీ కోసం పెట్టుకున్నాను నేను. ఈ విజిల్స్ వచ్చిందండి. చికెన్ చూడండి, ఇదిగోండి చూడండి, ఇదిగోండి ఇట్లా, ఇదిగోండి 3 విజిల్స్ వస్తే చాలండి చికెన్కి. గ్రేవీ నేను కావాలని పెట్టుకున్నాను అండి, నేను వేరే కర్రీ చేయలేదు కదా రైస్లోకి, అందుకని గ్రేవీ ఇట్లా పెట్టుకున్నాను. ఓకేనండి, మనది ఏంటండి ఇవాళ బగారా రైస్ చేసుకున్నానండి. ఫుల్గా కలర్ఫుల్ అండి. రైస్ కూడా చూసారు ఎలా ఉందో, పలుకులుగా. బగారా రైస్ చికెన్ గ్రేవీ విత్ తమలపాకులతోటి మన లంచ్ రెడీ అండి. బగారా రైస్, చికెన్ గ్రేవీ, తమలపాకులతో మన గ్రేవీ రెడీ అండి. నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనండి, చూడండి, నాకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చూడండి. వేరే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మీరు ఫార్వర్డ్ చేయండి, నా ఛానల్ని ఫార్వర్డ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి. మన లంచ్ రెడీ అయిపోయిందండి. మా ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారండి. ఓకేనండి, నేను ఒక 50 మందికైనా వంట చేసుకోగలనండి, అంత కెపాసిటీ ఉంది. ఇప్పుడు అందరూ ఉన్నారు కాబట్టి కొద్దిగా ఎక్కువ రైస్ చేసుకున్నాను, ఎక్కువ కర్రీ చేసుకున్నాను, 2 చేసుకున్నాను. హెల్త్ కొద్దిగా ఇదిగా ఉంది కాబట్టి ఇంకోసారి మళ్ళీ మనం కొద్దిగా వేరే 2-3 కర్రీస్తో చేసుకుందామండి. ఓకేనండి, బాయ్ అండి, బాయ్.